అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏదైతే సుప్రీంకోర్టు ఆగస్ట్ 1కు తీర్పు ఇచ్చిందో మేము ఆ తీర్పుకు టోటల్గా మేము వ్యతిరేక ఉన్నాము. కాబట్టి మాలమానాడు ఏమంటుందంటే మేము ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేక కాదు. ఎందుకంటే రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఆర్టికల్ 341 ఏం చెప్తుందంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి 3/4 మెజారిటీతో పార్లమెంట్లో బిల్లు పెట్టి గెలిచిన తర్వాత అలా తీర్మానం ఏదొస్తారు అప్పుడు చేయమంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితే బీజేపీ ప్రభుత్వం ఉన్నదో కుట్టారా మాలమాదిగలు అయితే అన్నదమ్ములుగా కలిసి ఉన్నారో విడదీయనికి ఒక రాజకీయంగా మందకృష్ణ మాదిగను పావుగా వాడుతున్నారు. కాబట్టి మందకృష్ణ మాదిగ కూడా మేము ఏమంటున్నామంటే మీరు కూడా ఆలోచన చేయాలి, వెనుకకు తగ్గాలి. ఇది తప్పుడు నిర్ణయము, తప్పుడు సంకేతం పోతుంది. కాబట్టి ఏదైతే మన అన్నదమ్ములుగా కూడున్నామో అదే విధంగా ఉంటాము. కాబట్టి ఏదైతే ఎస్సీ వర్గీకరణకు మేము టోటల్గా ఏది సుప్రీంకోర్టు ఉందో దానికి వ్యతిరేకంగా మేము ఉన్నాం. కాబట్టి ఇది ఎంత దూరమైనా మేము దీన్ని ముందుకు తీసుకోబోతాము. సుప్రీంకోర్టు వెనుకకు తీసుకోపోయేదా కూడా విడిచిపోయే పరిస్థితి లేదు. కాబట్టి మాలమానాడు సిద్దిపేట జిల్లా నుంచి మేము మాట్లాడుతున్నాం. మాలలో ఏదైతే రిలే నిరదక చేస్తున్నారో జంతర్ మంతర్లో ఉన్నటువంటి మాయావాది కావచ్చు, కొన్ని మాల కులాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంఘీభావంగా తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చేపడుతున్న దీక్షల భాగంగా ఈరోజు సిద్దిపేటలో కూర్చోవడం జరిగింది. ఏదైతే ఆగస్టు 1న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పును మేము వ్యతిరేకిస్తూ ఏదైతే రాజ్యాంగబద్ధంగా లేదో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పార్లమెంటు ఆమోదించి రాజ్యసభ ఆమోదించి రాష్ట్రపతి ముద్ర వేసినప్పుడు దాన్ని ఆమోదించబడుతుంది. మరి ఏదైతే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద మాలలో లబ్ధి పొందురు, మాదిగలు లబ్ధి పొందలే అనేది ఏదైతే లెక్క ఉన్నదో లెక్కలు అశాస్త్రీయంగా జరిగినట్టు లెక్కలు అవి శాస్త్రీయంగా జరగాలని మేము కోరుకుంటున్నాము. ఏదైతే మాదిగలు కాదా మాల ఉపకులాలు మాదిగ ఉపకులాలు చాలా ఉన్నాయి. ఒక మాదిగ మాలలే 2 కులాలు కాకుండా 59 కులాలు 2 ఉపకులాలు బాగుపడతాయి కాదు, ఇంకా 57 కులాలు ఉన్నాయి. మరి 57 కులాలు ఒక జనాభా తీసి దామాషా పద్ధతిగా వాళ్ళు చెందాల్సిన బాధ్యత ఎంత, వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలని దాని మీద లెక్కలు తీసి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు ఉన్నది. మరి అది చేయకుండా ఏదో ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ మీరు చేసింది తగదని మేము చెప్తున్నాము. ఏదైతే భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, మరి రాష్ట్రాలు 15 రాష్ట్రాల మీద ఒప్పుకోకుండా ఏదో మీ తూతూ మంత్రంగా మీ చేతిలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు మేము అంగీకరించలేము. దీన్ని మళ్ళీ అవసరం కూడా ఇప్పుడు చేసినటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో 1971 లెక్కల ప్రకారం 1981 ప్రకారం చేసినటువంటి లెక్కలు అవి అశాస్త్రీయంగా ఉన్నాయి. అప్పుడు ఉమ్మడి ఏపీ ఉన్నాయి. మరి ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మాలలు ఎంతమంది డెవలప్ అయ్యారు, మాదిగలు ఎంతమంది డెవలప్ అయ్యారు, మాలల యొక్క ఉద్యోగాలని మాలల యొక్క ఉద్యోగాలని మరి ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు, మరి వివిధ రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు ఎంతమంది మొత్తం ఆ లెక్కలను తీసిన తర్వాత ఇది ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరుకుంటూ మరి ఇట్లాంటి ఈరోజు ఉన్నటువంటి దీక్షకు మేము పూర్తిగా ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంగా దీక్షలో కూర్చోవడం జరిగింది. ఇది ఒకటే కాకుండా దశపల వారీగా మేము దీక్షలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, ఇది వెనకకి తీసుకున్న సుప్రీంకోర్టు వెనక తీసుకున్న ద్వారా కూడా మరి ఏదైతే రీపిటిషన్ కూడా వేయడం జరిగింది. ఆ రీపిటిషన్ ద్వారా కూడా మళ్ళీ మరి ఏదైతే 30 సంవత్సరాల జరుగుతున్నటువంటి ఈ నిజాయితీ ఉన్నదో రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం తప్ప మరి దళితులకు చేసి ఎలాంటిది లేదు. కాబట్టి దళితులను మరి కూర్చొని అన్నదమ్ములో ఉన్నటువంటి మాదిగలు కూర్చొని వాళ్ళ యొక్క సమస్యలు ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరి మీడియా మిత్రులకి జై భీమ్, జై జై భీమ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.